ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుతూ ఉంది. ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితంలో మనం స్వస్థత లేని వారమై ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితంలో మనం రోగ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే అటువంటి రోగ పరిస్థితి నుండి, అటువంటి అస్వస్థత నుండి, ఆత్మీయమైన అస్వస్థత నుండి, ఆత్మీయమైన రోగము నుండి మనల్ని తప్పించుట కొరకే, మనల్ని స్వస్థపరచుట కొరకే ఆయన శిలువ మ్రానులో బలి అయి మన కొరకు రక్తం కార్చున్నాడు. కాబట్టి ఆయన పొందిన గాయములలో కారినటువంటి ఆ రక్తమే నిన్ను నన్ను మనందరినీ కూడా స్వస్థపరిచే రక్తమై ఉన్నది. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఈ రోజున ఆత్మీయంగా మీరు గాయపడి ఉన్నారా? ఈ రోజున మన జీవితంలో గాయాల పాలై ఉన్నామా? ఆత్మీయంగా చెదిరిపోయి ఉన్నామా? ఆత్మీయంగా అనారోగ్యంగా ఉన్నామా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నామా? ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైన రోగం నుండి ఆయన రక్తమే మనల్ని విమోచించే రక్తం. ఆయన రక్తమే మనకు స్వస్థతనిచ్చే రక్తం. కనుక ఆయన రక్తంలో మనకి స్వస్థత ఉన్నది. ఒకవేళ ఆత్మీయంగా పడిపోయారేమో, ఆత్మీయంగా అనారోగ్యంగా ఉన్నారేమో, ఆత్మీయంగా బలహీనమై ఉన్నారేమో, ఆయన రక్తం, యేసు రక్తమే మనందరినీ విడిపించే రక్తం. యేసు రక్తమే మనందరినీ స్వస్థపరిచే రక్తం. ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్.